టాస్క్ వెళ్ళాలంటే మెంటల్ ఎబిలిటీ ఉండాలి, ఫిజికల్ ఎబిలిటీ రెండు ఉండాలి. చెప్పాలంటే ఇక్కడ సుమన్ శెట్టి గారు హీ వాజ్ ట్రయింగ్ లాట్ టు గెట్ ఎనీ టాస్క్, బట్ ఆయన బాడీ పర్సనాలిటీ కొంచెం డౌన్ అవ్వచ్చు, షార్ట్ అవ్వచ్చు, అది కూడా మనం తీసుకోవాలి. సో అక్కడ ప్రయత్నించడం అనేది చాలా ఇంపార్టెంట్. గెలిచారా ఓటం అనేది తర్వాత సంగతి, బట్ హీ వాజ్ ట్రయింగ్ లాట్ టు గెట్ ఎవ్రీ టాస్క్ మ్యామ్. యా, పవన్ సూపర్, డిమాండ్ పవన్ అయితే సూపర్, టాస్క్లో కూడా గెలిచారు. సో ఆయన టాప్ 5లో ఉంటారని అయితే నమ్మకాలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ కెప్టెన్సీ కొట్టే ఛాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా కెప్టెన్స్ అయితే దే విల్ బీ ఇన్ టాప్ 5. మీ పరంగా ఎవరు కెప్టెన్ అవుతారంటారు? లాస్ట్ డిమాండ్ పవన్ అవుతారని నా అభిప్రాయం. ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ఆడాలని తపంతో ఉన్నాడు. సో మేబీ అతనికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నా ఫీలింగ్. అండ్ కళ్యాణ్కి కూడా ఉండే ఛాన్స్లో మొన్న ఏదేదో నాన్ సెన్స్ డిస్కషన్ ఎక్కువ ల్యాగ్ చేయడం, అది దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ పాయింట్, బట్ హీ వాజ్ డూయింగ్ ల్యాగ్ చేశాడు. దానివల్ల చాలా నెగిటివిటీ ఆయనకి పడింది. డిమాండ్ పవన్ హీ వాజ్ వెరీ కూల్ అండ్ సింపుల్గా ఆన్సర్ ఇస్తున్నాడు. సో తర్వాత రితును కూడా రెచ్చగొట్టడం అది అంత సీన్ లేదు. మరి ఎందుకు హీ వాజ్ గెటింగ్ లైక్ దట్ ఐ డోంట్ నో. అతను జస్ట్ స్టాప్ చేస్తుండే, ఆయన కొట్టాలని కాదు, జస్ట్ ఆయన యొక్క గొంతుని ఆపాలని చూశాడు. బట్ హీ వాజ్ నాట్ ఫైటింగ్ విత్, జస్ట్ హీ వాంట్స్ టు టాప్ హిజ్ వాయిస్. అక్కడ ఆగట్లేదు అసలు. అక్కడ అంత ఫైట్ చేయవలసిన అవసరం కూడా లేదు. అదేదో టాస్క్లో ఆడితే విన్నేన్ అయ్యేవాడు. అనవసరంగా అది ఎందుకు అరుస్తున్నాడో, ఎందుకు డిస్కస్, అది ఎప్పుడు 4 weeks బ్యాక్ జరిగిన సిచ్యువేషన్, దాన్ని ఇప్పుడు రివైవ్ చేసి మరి ఆ పాయింట్, అసలు ఆ పాయింట్ కూడా వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ పాయింట్, అది డిస్కస్ చేయడం అతనిదే రాంగ్ అని నా ఫీల్. సంజన రీతులో ఎవరు కరెక్ట్? రితు ఈజ్ కరెక్ట్. సంజన ఎందుకు, వాళ్ళిద్దరు రిలేషన్ ఉంది, డిమాండ్ పవన్ అండ్ రితు. సో దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ దో దే వర్ డిస్కసింగ్, మనం ఈ రిలేషన్ ల్యాగ్ చేస్తున్నామని అనుకుంటారని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. జస్ట్ ఇది ఒక ఫ్రెండ్షిప్ లాగే, కానీ దాన్ని నెగిటివిటీ చేయడం రాంగ్. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నప్పుడు లెట్ దెమ్ లవ్, లెట్ దెమ్ ఫ్రెండ్షిప్, వాట్ ఎవర్ దే ఆర్. బట్ వీళ్ళు అది పాయింట్అవుట్ చేయడం ఈమెకే నెగిటివ్ వచ్చిందని నా ఫీలింగ్. నో, సంజనాకి ఏం సపోర్ట్ చేయలేదు. ఈవెన్ ఆమె కొన్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు కూడా నాగార్జున సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ లైవ్ షో అనేసరికి షీ టుక్ హెర్ బ్యాడ్ వర్డ్స్ అండ్ షీ టోల్డ్ సారీ ఆల్సో. ముందు ఎందుకు చెప్పలేదు? అంతమంది కలిసి సారీ చెప్పంటే నేను చెప్పాను అన్నారు కదా, బిగ్ బాస్ చెప్పంగానే ఎందుకు చెప్పలేదు? ఎస్, దట్ ఈస్ రెస్పెక్ట్ టు ద బిగ్ బాస్. అండ్ సెకండ్ థింగ్, ఆమె కొంచెం ఓల్డ్ యాక్టర్, కొంచెం షీ హ్యాస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ షీ హ్యాస్ మోర్ మెంటల్ ఎబిలిటీ. దట్స్ వై షీ హ్యాస్ సమ్ ఈగోనెస్ అని నా ఫీలింగ్. అంటున్నప్పుడు పక్క మనిషిని ఈ విధంగా అనడంలో ఎస్, అది ఎంతటి వాడికైనా గజేతగాడు గెడ్లో పడిపోయినట్టుగా ఇంటెలిజెంట్ వాడు కూడా అప్పుడప్పుడు ఇన్నోసెన్స్ చేసేస్తాడు. అది ఆటోమేటిక్గా బాడీ నుంచి వచ్చేసి ఎంత కంట్రోల్ చేసినా వీ కాంట్ కంట్రోల్ దోస్ థింగ్స్ మ్యామ్ యాక్చువల్లీ. సో ఆమె అలా చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడు నేను యాజ్ ఎ మదర్ని, ఐ హ్యావ్ 2 kids, కానీ నేను ప్లే చేస్తున్నాను అన్నప్పుడు మనం యూ హ్యావ్ టు బీ మెయింటైన్ సమ్ డిగ్నిఫైడ్ క్వాలిఫికేషన్, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. అది ఆమె ఎక్కడో డౌన్ అవుతుందని నా ఫీలింగ్ మ్యామ్ యాక్చువల్లీ. నో, షీ ఈజ్ నాట్ ఎనీ ఫేవర్. బట్ ఇప్పుడు టాస్క్లో అయితే ఆమె ఓడిపోయింది. లాస్ట్ పాయింట్ వరకు నవ్వుతుంది. లాస్ట్ పాయింట్ వరకు ట్రై చేసింది, కొన్ని సెకండ్స్లో ఆమె గేమ్ అయితే ఓడిపోయింది. ఎస్, అఫ్ కోర్స్. ఎందుకంటే తనుజ తన గేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇప్పుడు 12th week వరకు ఒకేలా ఉంది. ఇప్పుడు 12th week వరకు కూడా ఆమె ఫస్ట్ ఓటింగ్లోనే ఉంది. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ షీ విల్ బీ ఇన్ టాప్ 5 ఆర్ రన్నర్ ఆర్ విన్నర్. సో టాప్ 5 అంటే తనుజ, హిమన్యూల్, డిమాండ్ పవన్, రితు, కళ్యాణ్. These 5 members will be in top 5. ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ మేబీ దివ్య ఎలిమినేట్ అయ్యే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ సుమన్ శెట్టి గారు. యాక్చువల్లీ సుమన్ శెట్టి గారు కేమ్ బ్యాక్ డౌన్ టోటలీ దిస్ వీక్. ఎందుకో తెలీదు, గేమ్ ఎందుకో తగ్గింది అనిపిస్తుంది. ఓటింగ్ ఎందుకో వేయట్లేదు సుమన్ సార్కి. సో అతను డౌన్ అయిపోయారు. మ్యాక్సిమం అయితే దివ్య వెళ్ళిపోవాలి ఈ 12th week. సో ఏమైనా బిగ్ బాస్ ఫేవర్ చేస్తే షీ విల్ బీ సేఫ్ ఇన్ దిస్ వీక్. అదర్ దాన్ సుమన్ శెట్టి విల్ బీ ఎలిమినేటెడ్ బై ద 12th week ఆఫ్ బిగ్ బాస్ 9. అంటే ఇన్ని రోజుల ఓటింగ్లో ఇమాన్యుయల్కి ఎక్కువగా ఓటింగ్ పడుకుంటే కళ్యాణ్కి ఎందుకు ఎక్కువ పడుతుంది? కళ్యాణ్ హ్యావింగ్ లాట్ ఆఫ్
బిగ్ బాస్ ఆడియన్స్ యాక్చువల్గా బిగ్ బాస్ ఆడియన్స్ కళ్యాణ్కి ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఓటింగ్ అండ్ హీ కేమ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ హ్యాస్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. దట్స్ వై ఈస్ గెటింగ్ మోర్ ఓట్స్ దాన్ ఎమాన్యుయల్ ఐ థింక్. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత వర్డ్స్ బాగా పనిచేస్తాయని చెప్తున్నారు సింపతి. ఎస్, సింపతి పనిచేసింది. ఎందుకంటే వాళ్ళు విలేజ్ నుంచి వచ్చారు. విలేజ్ నుంచి వచ్చే ఒక వ్యక్తి, ఒక కామన్ పర్సన్ టుడే ఈజ్ ఇన్ బిగ్ బాస్ 9 అంటే ఎవ్రీబడి విల్ టేక్ ఇన్స్పిరేషన్ టు హిమ్. దట్స్ వై హీ ఈస్ గెటింగ్ మోర్ ఓట్స్ ఐ థింక్.